చాలా బిజినెసెస్ అనేవి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రమోషన్ చేయడం లాంటివి అన్నీ చేస్తున్నారు. అసలు స్మాల్ బిజినెస్ కి యూట్యూబ్ ఛానల్ కి రిలేషన్ ఏంటి? అసలు అవి ఎలా ఉపయోగపడతాయి సార్ స్మాల్ బిజినెస్ కి అనేది? ఇప్పుడు మేజర్ గా చూసుకుంటే స్మాల్ బిజినెస్ అనే కాదు, లార్జ్ స్కేల్ బిజినెస్ అనే కాదు. సో ఏ బిజినెస్ తీసుకున్నా సరే, సో యూట్యూబ్ అన్నది చాలా అంటే చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ అన్నది సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్. యూజర్స్ యూట్యూబ్ లోకి వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూట్యూబ్ వచ్చి సెర్చ్ చేస్తారు. సో యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు మన కంటెంట్ అన్నది వచ్చింది అనుకో, అప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ లో యూజర్స్ ఎవరైతే ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్, సర్వీస్ అయితే సర్వీస్ తీసుకోవడం జరుగుతుంది. సో నువ్వు స్మాల్ స్కేల్ బిజినెస్ తీసుకో, మీడియం స్కేల్ బిజినెస్ తీసుకో, లేకపోతే లార్జ్ స్కేల్ బిజినెస్ తీసుకో, ఏ బిజినెస్ కైనా సరే యూట్యూబ్ అన్నది సో బెటర్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే, దీనివల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? మామూలుగా ఎక్కువ బెనిఫిట్స్ అంటే మనం మార్కెటింగ్ అవుట్ సైడ్ చేసుకున్నా, దీని ద్వారా చేసుకున్నా, కంపేర్ చేసినా మనకి ఎక్కువ బెనిఫిట్స్ దేంట్లో ఉంటాయి సార్? మనకి ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే బెనిఫిట్స్ కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ ఉంది కదా. ఇప్పుడు కస్టమర్ ని మనం ఒక కొత్త కస్టమర్ ని మన యొక్క ఫనీలోకి లేదా కొత్త లీడ్ మన ఫనీలోకి తీసుకురావాలంటే ఆ పడే కాస్ట్ ఉంటుంది కదా, కాస్ట్ అన్నదే రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు పేపర్ లో యాడ్ ఇవ్వు, లేకపోతే న్యూస్ టీవీ ఛానల్ ఒక యాడ్ ఇవ్వు, అక్కడ నీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ యూట్యూబ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ఎటువంటి అమౌంట్ అవ్వకుండానే నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నువ్వు నో నీడ్ టు పే ఎనీథింగ్ టు యూట్యూబ్. సో నెక్స్ట్ వీడియోస్ కూడా నీకు వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నువ్వు పెట్టుకున్న పెర్ఫార్మెన్స్ బట్టి, నువ్వు పెట్టే కన్సిస్టెన్సీని బట్టి, సో దాన్ని బట్టి వీడియోస్ ర్యాంక్ అయ్యి నీకు వ్యూస్ అనేది జనరేట్ అవుతాయి. ఎప్పుడైతే వ్యూస్ అనేది నీకు జనరేట్ అవుతున్నాయో నీకు లీడ్స్, సేల్స్ అనేది ఆర్గానిక్ గా జనరేట్ అవుతాయి. సో ఎప్పుడైతే నీకు ఇంకా ఆర్గానిక్ గా జనరేట్ అవుతా లేదు అనుకున్నావు, అటువంటి కేసులు ఏంటంటే మనం యూట్యూబ్ యాడ్స్ అని యూజ్ చేసి యూట్యూబ్ యాడ్స్ ద్వారా వీడియోస్ బూస్ట్ చేస్తే అక్కడి నుంచి కూడా మనకి వీడియోస్ ర్యాంక్ అవుతాయి. ఓకే, మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అయితే మనం యూట్యూబ్ ని ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ టూల్ కింద అనుకోవచ్చేసాం మనం. డెఫినెట్లీ కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ టూల్ అని మనం అనొచ్చు. ఓకే సార్, దీని ద్వారా మనకి ఒక ఆడియన్స్ ఆర్ క్లయింట్స్ కి ఆర్ కస్టమర్స్ కి మన యొక్క బిజినెస్ మోటో ప్రమోషన్ ఎలా యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతుంది సార్? మామూలుగా ఒక రీచ్ అనేది ఎలా ఉంటుంది సార్? రీచ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఫస్ట్ నీకు యూట్యూబ్ లో వీడియో చేసే కొలది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. ఓకే, సబ్స్క్రైబర్స్ నువ్వు వీడియో పెట్టేటప్పుడు మొత్తం అందరు సబ్స్క్రైబర్స్ కి నోటిఫికేషన్ వెళ్ళదు. ఓకే, అందరు సబ్స్క్రైబర్ నోటిఫికేషన్ వెళ్ళదు. కొన్ని పార్ట్ ఆఫ్ పీపుల్ కి నోటిఫికేషన్ వెళ్ళి, సో ఎవరైతే ఆ వీడియో చూస్తారో, సో ఎవరికైతే ఇంప్రెషన్ పడే ఆ వీడియో చూస్తారో, అలా ఎక్కువ మంది చూస్తున్నారు అనుకో, దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటాం, సిటిఆర్. ఆ సిటిఆర్ అనేది ఇంప్రూవ్ అయ్యే కొద్ది రీచ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటది. అందుకేంటంటే మనం యూట్యూబ్ ఛానల్ చూసుకున్న, బ్లాగ్స్ చూసుకున్నా ఏంటంటే ఓ పర్టికులర్ టాపిక్ మీద చూజ్ చేసుకుని అని చెప్తారు. నిచ్ లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో చూసుకుంటే యూట్యూబ్ మార్కెటింగ్ అని కానీ, లేదా ఫేస్బుక్ మార్కెటింగ్ అని, లేదా టెక్నాలజీ స్పెసిఫిక్ గా టెక్నికల్ ఛానల్ కానీ, లేకపోతే స్పెసిఫికల్ గా ఫుడ్ ఛానల్ కానీ, సో వాళ్ళు నిచ్కి స్టిక్ అయి ఉంటారు. సో ఎప్పుడైతే నువ్వు నిచ్కి స్టిక్ అయి ఉన్నావో అప్పుడు నీకు రీచ్ అనేది బెటర్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు యూజర్స్ కి యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే అందరికీ డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ నీకు నీ ఛానల్లో 1000 ఫాలోవర్స్ ఉంటే 1000 ఫాలోవర్స్ కి ఫస్ట్ డిస్ప్లే చేయదు, ఫార్స్ ఆఫ్ ఫాలోవర్స్ మాత్రమే చూపిస్తుంది. ఆ ఫార్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆ కంటెంట్ క్లిక్ చేసి చూసారు అనుకో, ఆ ఎంగేజ్మెంట్ మీద బేస్ అయ్యి మిగతా వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు. ఓకే, సో ఎంగేజ్మెంట్ అనేది బెటర్ గా ఉంటే సో నీ రీచ్ అనేది బెటర్ గా ఉంటది యూట్యూబ్ లో. ఓకే సార్, దీని ద్వారా అయితే మనం రిమోట్ ఏరియాస్ కూడా మన యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్? అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. సో ఎవరైనా సరే యూట్యూబ్ కి యాక్సెస్ ఉంది, అవునే కదా. సో కాబట్టి సో ఎవరైనా సరే ఎంత రిమోట్ ఏరియాలో ఉన్నా సరే వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అంటే నీ యొక్క బిజినెస్ ని ఆ ఏరియాలో కూడా నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, నువ్వు న్యూఢిల్లీలో కూర్చొని, ఓకే ఎక్కడో న్యూఢిల్లీలో కూర్చొని రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న లోకాలిటీస్ ఉంటాయి కదా, ఆ లోకాలిటీస్ ఉన్న కస్టమర్ని కూడా నువ్వు టార్గెట్ చేయొచ్చు. ఓకే, అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుంది ఈ ఆన్లైన్ మార్కెటింగ్. అంటే ఇది ఒక మన బిజినెస్ పర్సన్ కి అలానే ఒక కస్టమర్ కి మధ్యలో ఇది గుడ్ ప్లాట్ఫామ్ అని మనం అనుకోవచ్చు సార్, ఒక యూట్యూబ్ మార్కెటింగ్. డెఫినెట్ గా అలానే ఒక బిజినెస్ పర్సన్ మీద ఒక కస్టమర్ కి ఒక ట్రస్ట్ అనేది కలుగుతుంది కదా సార్? ఏదైతే కంటెంట్ అవన్నీ ఉంటుందో, వీడియోస్ అవన్నీ కానీ ఏదైనా కంటెంట్ ద్వారా కస్టమర్స్ కి మనపై ట్రస్ట్ ఉంది, వాళ్ళు మనకి అప్రోచ్ అయ్యే బిజినెస్ పర్సన్ కి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఆర్గానిక్ గేమ్ ప్లే చేస్తే,
ఫస్ట్ బిగినింగ్ డేస్ లో ఆర్గానిక్ గేమ్ అన్నది నీకు అంతలా రిజల్ట్ తీసుకొచ్చే ఛాన్స్ తక్కువ. అరౌండ్ ఒక 4 to 6 months వరకు ఆర్గానిక్ గా రీచ్ రావడం చాలా డిఫికల్ట్. అటువంటి కేసులు ఏంటంటే మనం యూట్యూబ్ యాడ్స్ యూజ్ చేసి బూస్ట్ చేస్తాం. ఓకే, వన్స్ నీ ఛానల్ కి వ్యూస్ ఆర్గానిక్ గా వస్తున్నాయంటే యూజర్స్ నీ పట్ల ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు. సో ఎవరైనా అంతే కదా, ఇప్పుడు మనం ఒక పర్టికులర్ షాప్ దగ్గరికి వెళ్తాం, షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఆ పర్సన్ మన యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసాడు అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం విజిట్ చేస్తాం, మళ్ళీ సాల్వ్ చేసాడు అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం విజిట్ చేస్తాం. అదే ఆ పర్సన్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, మనం ఇతని దగ్గర సరిగానే నాలెడ్జ్ లేదు అని మనం వేరే షాప్ స్కిప్ అవుతాం. సేమ్ ఆన్లైన్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఒక సపోజ్ హౌ టు క్రియేట్ ఏ వెబ్సైట్ అనే ట్యుటోరియల్ చేసావు. సో ట్యుటోరియల్ చేసిన తర్వాత యూజర్స్ వెబ్సైట్ కావాలి అని ఆ యూజర్ దగ్గర వచ్చారు. సో వచ్చిన యూజర్కి నువ్వు వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా నువ్వు వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చావు అనుకో, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కూడా నీకు ఇస్తారు. సో వాడు వేరే వాళ్ళని కూడా రిఫర్ చేస్తారు. సో ఈ విధంగా ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అందుకే కంటెంట్ మార్కెటింగ్ లో ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు కంటెంట్ మార్కెటింగ్ ద్వారా. సో కంటెంట్ మార్కెటింగ్ మనం ఎఫెక్టివ్ గా చేయడానికి యూట్యూబ్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు కంటెంట్ అన్నారు కదా సార్, ఏ టైప్ కంటెంట్ మనం పోస్ట్ చేస్తే ఎక్కువ ఆడియన్స్ మనకి గ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్? వీడియో కంటెంట్ మేజర్ గా ఏంటంటే విజువల్ కంటెంట్ యూజర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో లైక్ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్, ఆడియో బేస్డ్ కంటెంట్ కానీ ఏంటంటే విజువల్ కంటెంట్ లైక్ ఇమేజెస్, వీడియోస్, ఈ రెండాటికి యూజర్స్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. వీడియో కన్జ్యూమ్షన్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఐగా ప్రతి ఒక్కరికి రికమెండ్ చేసేది ఏంటంటే, మీరంటూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, వీటిని ఎఫెక్టివ్ గా ప్రమోట్ చేసుకోండి. ఓకే, ఇంకా మనకి కంటెంట్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఇప్పుడు చెప్పారు కదా సార్, అలానే వీడియోలోనే ఇంకా ఎక్కువ ఏమైనా టిప్స్ ఇస్తారా సార్ మామూలుగా ఎలా వీడియోలో అంటే ఇప్పుడు జనరేట్ వీడియో చేసుకోవాలి? కంటెంట్ అంటే మనం డైరెక్ట్ గా మనం డిఫరెంట్ ఫార్మాట్స్ లో రికార్డ్ చేయొచ్చు. సో లైక్ ఈ విధంగా, సో వేరే వాళ్ళు క్వశ్చన్స్ అడిగి మనం ఆన్సర్ చేయడం, లేకపోతే మన ఆడియన్స్ కి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ ఫోర్స్ చేసి Q&A సెషన్స్ చేయడం, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ చేయడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి డాక్యుమెంటేషన్, అంటే మనం ఏదైనా థింగ్ ఎక్కడైనా సరే మనం స్పీచ్ ఇచ్చామనుకో, సపోజ్ ఏదో కాలేజీలోనో లేకపోతే యూనివర్సిటీలోనో లేకపోతే ఏదైనా స్కూల్లోనో ఏదైనా స్పీచ్ ఒక ఇన్కేస్ స్పీచ్ ఇచ్చామే అనుకో, అటువంటి స్పీచ్ని మనం లైవ్ లో రికార్డ్ చేసి అదే వీడియోని మనం జస్ట్ డాక్యుమెంట్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తాను, నా ఛానల్ ఫాలో అయ్యే వారికి బాగా నేను స్ట్రెస్ చేసే టాపిక్ ఏంటంటే కంటెంట్ రీపర్పజింగ్. అంటే మనం వీడియో కంటెంట్ ఒక ప్లాట్ఫామ్ లో ప్రొడ్యూస్ చేస్తాం, వేరే ప్లాట్ఫామ్ కోసం మళ్ళీ ఫ్రెష్ గా కంటెంట్ క్రియేట్ చేస్తాం. సో బట్ అలా కాకుండా మనం ఈ ప్లాట్ఫామ్ కి ప్రొడ్యూస్ చేసిన కంటెంట్ ని స్మాల్ బిట్స్ తీసుకుని వేరే ప్లాట్ఫామ్స్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ అవ్వచ్చు, ఈ విధంగా కూడా మనం రీపర్పజ్ చేసుకుని మన యొక్క కంటెంట్ గేమ్ ని ముందుగానే తీసుకెళ్ళవచ్చు. ఓకే సార్, దీనివల్ల ఇప్పుడు స్మాల్ బేస్డ్ ఎనీ బేస్డ్ కానీ స్మాల్ బిజినెసెస్ అయితే వాళ్ళ బిజినెస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు కదా, అయితే ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అవ్వే అవకాశం ఉంటుంది సార్. యూట్యూబ్ లో రీల్స్ అవన్నీ సర్క్యులేట్ అవి ఒకవేళ వైరల్ అయినా దాని ద్వారా కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ యూట్యూబ్ ద్వారా. ఇక్కడ ఏంటంటే మనం యూట్యూబ్ ని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ అనేది తీసుకొస్తాయి. ఓకే, నేను ఐగా చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ లో స్విచ్ చేయాలి. సో నువ్వు యూట్యూబ్ మనకి గూగుల్ యాడ్సెన్స్ ఉంది, యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తావా, లేకపోతే ఇప్పుడు బిజినెస్ ఉంది, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ మెయిన్ ఏంటి, వాళ్ళ యాడ్సెన్స్ ద్వారా అమౌంట్ రావడం వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం కాదు. వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ కి, ఫ్లాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ అవ్వచ్చు, లేకపోతే విల్లాస్ అవ్వచ్చు, వీటికి వాళ్ళకి లీడ్స్ రావడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తే సో బెటర్ గా రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఈ యాడ్సెన్స్ అమౌంట్, ఎఫిలియేట్ మార్కెటింగ్ వాటి మీద పెద్దగా వాళ్ళ ఫోకస్ పెట్టరు. అదే జస్ట్ నార్మల్ క్రియేటర్స్ ఉంటారు. సో ఓకే, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఓన్లీ యూట్యూబ్ ద్వారానే మనీ మేక్ చేద్దాం, ఎక్స్ట్రా బిజినెస్ అంతా ప్రమోట్ చేయడం అన్న వరకు ఈ యాడ్సెన్స్ అనేది ఇంపార్టెంట్. నువ్వు యూట్యూబ్ చూసుకుంటే ఈ యాడ్సెన్స్ ద్వారా మనీ మేక్ చేయొచ్చు, ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ మేక్ చేయొచ్చు, సర్వీసెస్ ద్వారా చేయొచ్చు, కోర్సెస్ ద్వారా చేయొచ్చు, కన్సల్టింగ్ ద్వారా చేయొచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. ఓకే షన్ని. ఓకే సార్, ఈ ఛానల్లో మనం ప్రమోషన్స్ అలా చేసుకోవడం వల్ల మన బిజినెస్ పెరగడానికి, అలానే సేల్స్ అవన్నీ ఏమన్నా పెరిగి మన బిజినెస్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటాయి సార్. నేను ఆ పర్పస్ కోసమే కదా మనం చేసేది, దానికి మనకి బాగా రెవెన్యూ పెరుగుతుంది సార్. రెవెన్యూ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది యూట్యూబ్ ద్వారా. ఓకే, రెవెన్యూ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. సో ఇప్పుడు చాలా బిజినెసెస్ కూడా ఇంకా స్టిల్ లాట్ ఆఫ్ బిజినెసెస్ యూట్యూబ్ ని అడ్వాంటేజ్ తీసుకుంటా లేదు. సో నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే యూట్యూబ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూట్యూబ్ కి ప్యారలల్ గా ఒక వెబ్సైట్ కూడా పెట్టుకుంటే చాలా బెటర్. ఓకే, వాళ్ళకి డిజిటల్ ప్రెజెన్స్ అనేటప్పటికి
సో సోషల్ మీడియా ఫ్రీ కదా అని సోషల్ మీడియాలోనే పెట్టుకుంటారు. బట్ అసలైన రియల్ ఎస్టేట్ ఉందా కదా, ఓన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ అని స్టార్ట్ చేయరు. సో ప్యారల్ గా వెబ్సైట్ స్టార్ట్ చేసి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్స్ లో మనం అగ్రెసివ్ గా కంటెంట్ మార్కెటింగ్ అనేది చేస్తే మనకు లీడ్స్ అనేవి రెగ్యులర్ గా జనరేట్ అవుతుంటాయి. అలానే బయట కాంపిటేటర్స్ ఎక్కువ ఉంటారు కదా సార్, ఒక ప్రోడక్ట్ కానీ సంథింగ్ ఒక బిజినెస్ లో కానీ కాంపిటేషన్. ఈ మార్కెటింగ్ ద్వారా కూడా మనం వాళ్ళని వాళ్ళని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది సార్, మన ప్రోడక్ట్ మన డెఫినెట్ గా మన ఇప్పుడు బిజినెసెస్ కానీ. మన కాంపిటేటర్స్ యూట్యూబ్ వాడతలేదు, మన కాంపిటేటర్స్ ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేస్తలేదు, అటువంటి కేసులు మనం యూజ్ చేసి మనకో సో యూజర్స్ డెఫినెట్ గా మన దగ్గరికే వస్తారు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ లో చూసుకుంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. బట్ ఎంత కాంపిటీషన్ అయినా సరే మనకి కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారు. సో ఎందుకంటే మనం బెటర్ వాల్యూ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, అటు ఆర్గానిక్ గా ఇటు పెయిడ్ అడ్వర్టైజింగ్ ద్వారా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెయిడ్ అడ్వర్టైజింగ్ ఎలా యూజ్ చేస్తారంటే, మీరు ఏదైతే కంటెంట్ పెడుతున్నారో, యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నారో వాటికి పెయిడ్ అడ్వర్టైజింగ్ రన్ చేసి ఆ వీడియోస్ మనం ప్రమోట్ చేసుకుంటే అవి ర్యాంక్ అయ్యి ఆర్గానిక్ గా కూడా బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తాయి. అంటే డైరెక్ట్ గా ఆఫర్ లింక్ కి యాడ్స్ రన్ చేయకుండా కంటెంట్ కి యాడ్ రన్ చేయమంటున్నాను నేను. అలానే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు ఏమన్నా ఉన్నారా సార్ మామూలుగా? వాళ్ళ యూట్యూబ్ బిజినెస్ రెవెన్యూ పెరిగి. మరి ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా లాట్ ఆఫ్ బిజినెసెస్, లాట్ ఆఫ్ పర్సన్స్ సక్సెస్ అయిన బిజినెస్. వాళ్ళు ఉన్నారు. సో మన ఛానల్లో కూడా నేను ఓకే ప్లాన్ సార్. చేస్తున్నాను. సో ఎవరైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క బిజినెస్ కానీ లేదా వాళ్ళ పర్సనల్ గ్రోత్ కానీ ఉందో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో అవి మన అప్కమింగ్ వీడియోస్ లో మనం ఈ ఛానల్లో మీరు పొందొచ్చు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ.